హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. సో మీలో చాలా మంది అక్క పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఆపర్చునిటీ కానీ, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి లైక్ హోమ్ మేకర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ సో హ్యాపీగా ఇంట్లో ఉండి పని చేసుకునే ఆపర్చునిటీ ఏమైనా ఉంటే చెప్పండి అని చాలాసార్లు అడగడం జరిగింది కదా. సో ఈ రోజు అటువంటి మంచి ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి డిష్ టీవీ నుండి మాట. సో డిష్ టీవీ అనేది ఒక డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్. సో వీళ్ళైతే ఒక ఫ్రీలాన్సర్ జాబ్ ఆపర్చునిటీ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా. సో మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఇంకా మన జాబ్ టైటిల్ కూడా అదే మెన్షన్ చేశారు, ఫ్రీలాన్సర్ ఫర్ ఇన్బౌండ్ కాల్స్ అని చెప్పేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి. అండ్ దీనికి వచ్చేసి మనం స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఫామ్ లో వచ్చేసి ఇంటర్ అయితే అడిగారు, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇలాగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో అయితే లిస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా మన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇన్బౌండ్ కాల్స్ అనేవి హ్యాండిల్ చేయాలన్నమాట. సో డిష్ టీవీ అనేది డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి మనకి ఎవరైనా కస్టమర్స్ కాల్ చేసి ఏదైనా డిటిహెచ్ సర్వీస్ ప్లాన్ గురించి కానీ, రీఛార్జ్ ప్లాన్స్ గురించి కానీ, ఛానల్స్ గురించి కానీ ఏదైనా ఎంక్వైరీ చేసినప్పుడు మనం వాళ్ళకి అడ్వైజ్ అనేది ఇవ్వాలి. సో మనకైతే ఏదైనా స్పెషల్ ఆఫర్స్ కానీ, రీఛార్జ్ ప్లాన్స్ కానీ ఉన్నప్పుడు సో ఆ కస్టమర్స్ కి మనం అడ్వైజ్ అనేది ఇవ్వాలి. సో ఇంకా ఈ జాబ్ వచ్చేసి మనకి ఫ్రీలాన్సర్ జాబ్ కాబట్టి, సో ఎప్పుడన్నా ఫ్రీలాన్సర్ జాబ్ అని మెన్షన్ చేస్తున్నారు అంటే సో మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి శాలరీ అనేది ఇస్తారు. సో అందుకనే మనకి ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. సో వాళ్ళు కూడా అదే మెన్షన్ చేశారు బెనిఫిట్స్ లో, శాలరీ అనేది మనం ఎన్ని కాల్స్ హ్యాండిల్ చేస్తున్నామో దాన్ని బట్టి అయితే ఉంటది. అండ్ ఇంకా మన దగ్గర నుండి ఏం స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఫామ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ కూడా అడుగుతున్నారు. సో అండ్ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ విత్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే మన దగ్గర ఉండాలి. సో వాళ్ళు మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే సో ఇక్కడ మనకి ఒక కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ కాంటాక్ట్ కి మీరు మెయిల్ అనేది చేయొచ్చు. సో ఇంక ఈ జాబ్ కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపించేస్తాను. సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే సైన్ ఇన్ అయితే అవుతుంది మీ గూగుల్ అకౌంట్ తో. సో మీ గూగుల్ అకౌంట్ తో అయితే సైన్ ఇన్ అయిపోయింది. సో ఇక్కడైతే మీకు ఇలాగ ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ స్టేట్, మీ సిటీ, ఫోన్ నెంబరు అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయండి. సో దట్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ చూసారా, ఇక్కడ హౌస్ వైఫ్ అని మెన్షన్ చేశారు, ఎక్స్పీరియన్స్డ్, రిటైర్డ్, స్టూడెంట్, ఎంప్లాయిడ్. సో ఇలాగే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ అవైలబుల్లో ఉన్న ఆప్షన్స్ లేకపోతే అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇంటర్, డిప్లొమా, బీటెక్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని అడిగారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ ఉందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఎవరికైతే ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉందో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ, మోడెమ్ కానీ, డాంగిల్ కానీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ లేకపోతే మేము షార్ట్ లిస్ట్ అయిన తర్వాత తీసుకుంటాము అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. లేని వాళ్ళు ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్మార్ట్ ఫోన్ ఉందా అని కూడా అడుగుతున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ ఏమొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో హిందీ, ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అని చెప్పారు మనకి జాబ్ డిస్క్రిప్షన్ లో. బట్ ఇక్కడ మనకి అయితే తెలుగు, తమిళ్, మరాఠీ, ఒడియా, బెంగాలీ సో ఇలాగ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా మనల్ని అడగడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆపర్చునిటీ గురించి మీకు ఎలాగ తెలిసింది అని చెప్పి అడుగుతున్నారు. సో యూట్యూబ్ అని పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైనా రిఫర్డ్ చేశారా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇదైతే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి మీరు అలాగా వదిలేయచ్చు అన్నమాట. సో ఆ కాలం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు. అండ్ హిందీ కమ్యూనికేషన్ కి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు. సో దీన్ని బట్టే మనకి వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది మాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వరకు వాయిస్ ప్రాసెస్ లో కానీ, బీపీఓలో కానీ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఆల్రెడీ ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ అన్నారు కాబట్టి సో మీరు ఎక్స్పీరియన్స్ లేదు అని పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే సో మెన్షన్ చేయండి, లేదు అంటే 0 అని మెన్షన్ చేసి. సో వన్స్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది. సో మీ అప్లికేషన్ అనేది రిసీవ్ అయ్యింది అని చెప్పేసి. సో మీరు ఇక్కడ కింద గమనిస్తే ఒక లింక్ అయితే
ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం డిష్ టీవీ టీమ్‌తో వాట్సాప్‌లో మనం కనెక్ట్ అవ్వచ్చమాట. సో, ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఎవరి ప్రొఫైల్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యాయో సో, వాళ్ళకి కాల్ బ్యాక్ గానీ, వాట్సాప్‌లో గానీ వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతది. సో, ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి. సో, ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో, మరికొన్ని మంచి జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫో వీడియోస్‌తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.